సరే సార్ నాకైతే అమౌంట్ నేను చెప్పానండి. నేను మొన్న అప్పు పేపర్కి చెప్పాను. వెళ్ళాను కాబట్టి అక్కడికి వెళ్ళాను. ఉంటే మీరు పదే 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 చేస్తుంటే నేను 5 మినిట్స్ ఆగి చేస్తాను, 15 మినిట్స్ ఆగి కాల్ చేస్తాను అని. అమౌంట్ గురించి అయితే మాత్రం 7:30కి చేస్తానండి అని చెప్పాను. అయ్యో సార్ నాకేమొస్తుందండి అబద్ధాలు చెప్తే, నాకేమొస్తుందండి? ఎన్ని కాదండి, కట్టుకుంటాను సార్. వదిలేసాను అంటే నేను పోలీసు వాళ్ళు ఫోన్ చేసేసి అలా పోలీసులు చెయ్యరు అంటున్నారు సార్ ఎవరైనా అడిగితే. నాకు 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 డీటెయిల్స్ నాకు తెలియక మిమ్మల్ని అడుగుతున్నానండి. ఇది ఒక మా మామూలు ఉన్నారు బ్యాంకులో పనిచేసండి, ఆయన చెప్పాను, నేను ఎప్పుడే చెప్పాను ఒకసారి మాట్లాడండి, నాకు వివరం తెలియట్లేదు ఇలాగ నేను మనీ అడగడానికి వెళ్ళాను. ఆయనేమో హైదరాబాద్ అంటున్నారు. ఆయన పోలీసు నా దగ్గర కాల్ రికార్డ్ ఉందండి, కావాలంటే వినిపిస్తాను కదండి. ఆయన నన్ను బెదిరించారు. నాకు తెలియదు కదండి, కేవలం తెలియక అడుగుతున్నాను. ఇప్పుడు చేసుకోవాల్సింది ఆ రోజుకి చేసుకోవాల్సింది 20,000 సార్. మంచిగా టర్మ్స్ ఉంటే 20,000 కట్టాలి, అప్రోచ్ ఇచ్చేసి సిచ్యువేషన్ బాగుండగా నాకు పుట్టినరోజు. అవును. సార్ నాకు నేను ఎంత చెప్పినా, మీరు ఎంత నన్ను తిట్టినా బెదిరించినా సార్, నా దగ్గర అమౌంట్ ఉంటే సార్, ఇప్పుడు మొన్న అడిగారు, నా దగ్గర 5 ఉన్నాయి, 5 చేసేసాను. ఒకసారి 15 ఉన్నాయి, 15 చేసేసాను. నా దగ్గర అమౌంట్ కాదండి. ఇప్పుడు నా సోర్స్ ఏమి లేదండి, నాకు వెనకాల నాకు సోర్స్ ఏమి లేదు. కొన్నిసార్లు వదిలేయండి, లేదని వదిలేయండి అంటేనేమో పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. నేను ఏ లాయర్ని? నా దగ్గర డబ్బులు లేదండి. నాకు నా దగ్గర వదిలేమని నేను చెప్పట్లేదండి. నా దగ్గర డబ్బులు కడతాను అంటున్నాను. బట్టి ఇవాళ రేపు అవుతుందో నాకు తెలియదు. కాబట్టి నాకు అసలు అయితే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుందండి. అలాగ అందరూ బెదిరిస్తున్నారు నన్ను. బ్లాక్మెయిల్ మీరనే కాదండి, నాకు నేను అయ్యో నేను అడుగుతున్నాను, టైం కడతానని అంటున్నాను, కానీ డబ్బులు లేవండి, డబ్బులు వచ్చిన తర్వాత కడతాను అంటున్నాను. సరే సంవత్సరం కాదండి, ఒకరు లేదండి నిజంగానే. ఇవాళ రేపా ఎవరినో ఒకరిని నేను కూడా అడిగి 10 రూపీస్ సార్. నేను ఇంకా స్టిల్ రిక్వెస్ట్గానే అడుగుతున్నానండి, కట్టను అని అయితే అనట్లేదు. మీరే తెలియని మాటలు అంటున్నారు.